అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూ మై వరల్డ్. నేను చెప్పాను కదా వైజాగ్ వస్తే అన్నీ మాక్సిమం ఫ్యామిలీ వ్లాగ్స్ ఉండబోతున్నాయని. సో, ఈరోజు కూడా అలాంటి వ్లాగే అనమాట. నేను ఇప్పుడు మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఆహ్, సో, ఈరోజు కూడా నేను వ్లాగ్ తీస్తా చూడండి. అక్కడ ఆహ్, మా పిన్ని కూడా అక్కడే ఉందంట. సో, నాకిద్దరు చెల్లెళ్ళున్నారు. వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి. నేను ఒక్కదాన్నే వెళ్తున్నానని చెప్పాను కదా! కానీ లాస్ట్ మినిట్‌లో ఇది కూడా నాతో పాటు స్టార్ట్ అయిందనమాట. నేను వస్తానని. సో, ఇద్దరం కలిపి ఓలా బుక్ చేసుకొని వెళ్తున్నాం. అప్పటి వరకు చాలా అసలు దారుణంగా ఉన్నాయి ఎండలు. కానీ ఆ రోజు మాత్రం కొంచెం చల్లగా అయింది. అండ్ యెస్, వైజాగ్‌లో ఉంటే మీకు తెలిసే ఉంటది. ఇది ఎన్ఏడి. సో, అలా వెళ్ళిన తర్వాత వెంటనే మేము పానీపూరి తినడానికి వెళ్ళాం. తను నా చెల్లి. వీళ్ళిద్దరూ నా చెల్లెలనమాట. రైట్‌లో ఉన్నది తను పెద్దది. తను చిన్నది అనమాట పక్కనున్నది. సో, మేము వెళ్ళింది అక్కడ సుజాత నగర్‌లో, ఎన్ఏడి లోపల సుజాత నగర్‌లో గోదావరి స్వీట్స్ దగ్గరనమాట. బానే ఉంది పానీపూరి. అక్కడ చూడండి, అక్కడ బర్డ్స్ వాళ్ళు వెళ్తున్నాయి కదా! సో, నాకు మంచిగా అనిపించి క్యాప్చర్ చేశా అది కూడా. అండ్ దెన్ తర్వాత ఇంటికి వెళ్తూ ఇక్కడ అమూల్‌లో ఐస్ క్రీమ్ తిన్నాం. అండ్ నాకు ఆ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ గుర్తుండడానికి ఆ వీడియో కూడా తీసా. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అది నాకు చాలా నచ్చింది. ఆ ఫ్లేవర్ పిస్తా అనుకుంటా. చాలా బాగుంది. చాలా అంటే చాలా. సో, తర్వాత ఇంకా అది తింటూ ఇంకా ఇంటికి వెళ్తున్నామనమాట. ఇంటికి వెళ్తుంటే నాకిక్కడ ఆ టెంపుల్ డెకరేట్ చేశారు. సో, అది కూడా క్యాప్చర్ చేసుకున్నా. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ నాకు తమ్ముడు అక్కడ ఉన్నాడనమాట. వాడిని ప్రాంక్ చేద్దామని చెప్పి ప్రణతేమో బిస్కెట్స్‌లో క్లోజప్ పేస్ట్ పెడుతుంది. సో, చూపిస్తాను ఆగండి మీకు కూడా. యాక్చువల్లీ ఓరియో బిస్కెట్స్‌లో అయితే డౌట్ రాకపోదును. కాకపోతే అవి మాకు దొరకలేదు. బౌన్స్ బిస్కెట్స్ ఉన్నాయి. సో, ఆ బిస్కెట్స్‌లో క్రీమ్ పైన ఇలా క్లోజప్ బిస్కెట్ పెడుతుంది. ఇదే. సో, చూద్దాం వాడు తింటాడో లేదో ఇప్పుడొచ్చి. ఇది కూడా హెల్ప్ చేస్తుంది మాకు. వీళ్ళిద్దరూ కలిపి ఇలా చేస్తున్నారు. ఇంత కష్టపడినందుకు వాడు తింటే మేము హ్యాపీ. ఏమంటావు సాన్వి? కానీ పర్ఫెక్ట్ ప్రాంక్ ఏం దొరకట్లేదు. అందుకే ఒకసారి బిస్కెట్ ప్రాంక్ చేద్దామని ఇలాగా బిస్కెట్ నుంచి ఓపెన్ చేసి క్రీమ్ బిస్కెట్ తీసుకోవాలి. ఓపెన్ చేసి దాంట్లో ఒక హోల్ కట్ చేసి దాంట్లో టూత్ పేస్ట్ పెడితే కొంచెం తింటే అప్పుడు చాలా సాగీగా వస్తది. బాబోయ్! కొంచెం చిరాకేస్తది. సో, మేము కూడా తింటాం. కానీ రియల్ బిస్కెట్స్ పెడతాం. ఇది ఫేక్ బిస్కెట్. సో, ఇక్కడ మేము ప్రాంక్‌కి రెడీ చేసుకుంటుంటే పక్కనేమో మా చిన్న చెల్లి చికెన్ కర్రీ చేస్తా ఉంది. సో, చూపిస్తా చూడండి. హాయ్ గాయ్స్! ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా. ఇది ఆనియన్ పేస్ట్. ఇప్పుడు నేను పసుపు వేస్తాను. ఇప్పుడు నేను 2 స్పూన్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వేస్తాను. ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ ఆఫ్ సాల్ట్ వేస్తాను. ఇప్పుడు నేను 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తాను. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. ఇప్పుడు నేను 2 స్పూన్స్ ఆఫ్ మసాలా వేస్తున్నాను. సో, ఈ కుకింగ్ ఇక్కడ అవుతుండగా ఈలోపు మా తమ్ముడు వచ్చాడనమాట. వాడి మీద ప్రాంక్ ప్లాన్ చేసాం కదా! సో, వాడికి బిస్కెట్స్ ఇచ్చాము. అందరం యాక్ట్ చేస్తున్నాం అసలు ఏం అవ్వలేనట్టు. వాడికి అప్పటి వరకు ఇంకా తెలియలేదు. వాడు ఒక ఫుల్ బిస్కెట్ తినేసాడు. తినేసిన తర్వాత అప్పుడు వాడికి తెలిసింది దానిలో పేస్ట్ ఉందని. చూడండి నెక్స్ట్. నేను అసలు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రా క్లిప్ యాడ్ చేస్తాను నెక్స్ట్. సో, మీకు తెలుస్తుంది. బట్ వాడంత ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. కానీ ఒక ఫుల్ బిస్కెట్ అయితే తినేసాడు, పేస్ట్ ఉన్న బిస్కెట్.
టూత్పేస్ట్లో ఉంది. టూత్పేస్ట్ ఇది. బిస్కెట్లు రా తప్పసే సో అలా అయిందనమాట ప్రాంక్. నెక్స్ట్ చికెన్ కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం వెళ్ళి. కూర్చోక ఆయిల్ గన మిక్స్. ఇప్పుడు నేను మిక్స్ చేస్తా. ఇప్పుడు నేను ఆనియన్ పేస్ట్ చేస్తాను. సో అలా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈలోపు మళ్ళీ ఏం ప్లాన్ చేసామంటే, ఇందాక చేసిన ప్రాంక్ అంత వర్కౌట్ అవ్వలేదు కదా, అంటే వాడు తినేసాడు బట్ స్టిల్ అంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు కదా. సో ఈసారి మా తమ్ముడికి కాల్ చేసి ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటున్నాం వాడికి. సో చాలా ట్రై చేసాము, చూడండి క్లిప్స్ యాడ్ చేస్తా. మా తమ్ముడికి అసలు ఎన్నిసార్లు కాల్ చేసామంటే, అప్పుడు మాకు నైట్ అయింది టైం 11:30 ఎంతో. సో వాడికి మార్నింగ్ కదా లిఫ్ట్ చేస్తారని చెప్పి చాలాసార్లు చేసాం, చాలా కాన్ఫిడెంట్గా చేసాము బట్ స్టిల్ వాడు లిఫ్ట్ చేయలేదు చాలాసార్లు. తర్వాత లాస్ట్లో ఒక 5-6 టైమ్స్ అలా కాల్ చేస్తే కంటిన్యూస్గా అప్పుడు లిఫ్ట్ చేశాడు. వాడు యూనివర్సిటీలో ఉన్నాడంట, సో మాట్లాడడం అవ్వలేదు. ఇప్పుడు లిఫ్ట్ చేశాడు. హలో హలో చెప్పండి ఎవరండి? హలో 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 ఎలా ఉన్నా? ఎవరండి? నేను నీకు తెలీదు కానీ నువ్వు నాకు తెలుసు. దీపు చెప్పు. హలో 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 దీపు ఎవరు? దీపు ఎవరా? ఎవరని నన్ను అడిగితే నేనేం చెప్తాను? మరి మీరే దీపు అన్నారు. పక్కన ఎవరున్నారు చెప్పు. ఎవరూ లేరు. నంబర్ ఇచ్చాను నేను పని నంబర్ ఇవ్వలేదే. ఏ నంబరు? నా నంబర్. నేను క్లాస్లో ఉన్నానని చెప్పి కాల్ కట్ చేశాడు. తర్వాత మళ్ళీ మా పిన్ని స్టార్ట్ చేసిన ప్రాంక్ చేయడం. హలో ప్రమోద్ అండి, చెప్పండి. ఏం చేస్తున్నారు ప్రమోద్? కింది నీకే నిన్న దీపేమో మాట్లాడుతుంది. పిన్ని ఎవరు? పిన్నెవరా? మీ పిన్. హలో హలో ప్రమోద్ ఏం చేస్తున్నావు? వాడు మళ్ళీ కట్ చేస్తాడు. ఇంకా మేము దొరికిపోతున్నామని చాలా టైం గ్యాప్ తీసుకొని ఇంకో తమ్ముడు ఉన్నాడు కదా, వాడితో మళ్ళీ కాల్ చేపించాం. వాయిస్ కరెక్ట్గా మాట్లాడితే మాట్లాడదాన్ని. వాయిస్ కరెక్ట్గా లేదా? లేదు. అదేంటి? లేడీ హోటల్ ఏదో చెప్తాను, అదేంటే నేనేం చెప్తాను. ఇప్పుడు మీకోసం నేను వాయిస్ మార్చి మాట్లాడలేను కదా. సరే ఓకే రా. ఎలా ఉన్నావు? ఎందుకు? ఎందుకేంటి? బాగున్నావు లేదా అని అడగడానికి కాల్ చేశాను. మంచిది. మంచిదా? అయిపోయినట్టుంది. ఆ? అడిగారు కదా, అయిపోయింది కదా, ఫోన్ పెట్టాను. ఏం చేస్తున్నావు? ఏదో చేస్తున్నాను. ఆ? ఏదో చేస్తున్నాను. ఏదో అంటే నాకు ఏదో తిరుగుతుంది. మంచిది. మీకు ఏం తిరిగింది అదే ఉంచుకోండి. ఓకే అండి. తిన్నారా? మంచిది. లేదు. నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? ఎవరు అసలు మీరు? అదేంటి వాయిస్ గుర్తుపట్టలేదా? లేదు. మీరు చైతన్య కాలేజే కదా? కాదు. కాదా? కాదు. మీరు అబద్ధాలు ఆడతారా? ఆడను. మరి ఎందుకు ఆడుతున్నారు ఇప్పుడు? ఆడట్లేదు. మీ చైతన్య కాలేజే, నేను మీ క్లాస్మేట్నే. మంచిది. ఆ, చేద్దాం ఇప్పుడైతే. మామూలుగా కాల్ చేశాను ఏం చేస్తున్నావు అని. యూఎస్ వెళ్ళిపోయావు, మంచిది. మమ్మల్ని మర్చిపోయావు. మా లైఫ్ ఎలా ఉంది? అదే గీతం కాలేజ్ ఎలా ఉందని అడుగుతున్నా. నేను అది ఆల్రెడీ స్టడీస్ అయిపోయాయి కదా. అదే
ఫైనల్ ఇయర్ అనుకుంటా కదా ఇప్పుడు గీతంలో. కాదు, నాకు నీ దగ్గర రావాలనిపిస్తుంది. గీతంలో చదివి అయిపోతుంది దిగాను. గీతం ఎందుకు వస్తుంది మధ్యలో? నువ్వు ఆ కాలేజే కదరా. సో మాకు ఆ డే మొత్తం అలా గడిచిందనమాట. కుక్ చేసుకొని, తర్వాత బయటికి వెళ్ళి అండ్ దెన్ మళ్ళీ ఇంటికొచ్చి అందరి మీద ప్రాంక్స్ చేసుకొని, సో ఇంకా అలా ఒక మూవీ చూసి పడుకున్నాం అనమాట నైట్. ఎలా అనిపించింది మీకు? ఈ వీడియో నచ్చిందా? అయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. బాయ్ బాయ్.